డిబేట్ లో ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా శరత్ గారు, ఇప్పుడు ఒక రోజు నో వెహికల్ డే పాటించాలని ఏపీ సీఎం చంద్రబాబు గారు ఆదేశించారు. అలాగే అధికారులకు డీజిల్ వాడకుండా అద్దె ఇవి వాహనాలు సమకూర్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంటే ఎలా చూడొచ్చు? ప్రభుత్వం పొదుపు చెప్పే ముందు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ వినిపిస్తోంది. మరి ఒక్క మాట మేడం, ఇప్పుడు 1983-84లో బికాస్ నాగేష్ వుడ్ వర్క్ సేఫ్, అప్పుడు మనకి స్పెషల్ బేరర్ బాండ్స్ స్కీమ్ అని వచ్చింది. అంటే దోస్ హోర్డెడ్ ది మనీ వాళ్ళు ఏం చేసినారు, బేరర్ బాండ్స్ కొన్నారు. అట్లానే ఎలక్టోరల్ బాండ్స్ అని ఇంకొక స్కీమ్ వచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్ కొని రాజకీయ పక్షాలకు డబ్బులు ఇచ్చినారు. అట్లనే ఇప్పుడు గోల్డ్ డిస్క్లోజర్ స్కీమ్ కూడా తేవాలా. ఎవరి దగ్గర ఎంత బంగారం ఉంది వాళ్ళంతా ఆ బంగారాన్ని ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు పొదుపు ఒక్కటే గ్రోత్ కి హెల్ప్ కాదండి. In addition to saving, it should be productively used, the economy. అంటే those who know the economic profile or economics మీద కొంత బేస్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఉట్టిగా మన ఇంట్లో బంగారం కొనుక్కొని మనం పెట్టుకుంటే దానివల్ల ఉరిగేది ఏముండదు. ఆ కుటుంబాలు బాగుపడుతున్న పరిస్థితులు కూడా ఏం లేవు. దానికి తోడు స్పెషల్ డ్రైవ్ ఒకటి ఉండాలి. అసలు భారతదేశంలో లాస్ట్ బిఫోర్ ఇయర్ 2014 నుంచి 15, 16, 20 నుంచి ఇప్పటి వరకు ఒక గణాంకాలు తీసేసి ఎంతమంది ఎంత గోల్డ్ కొన్నారు, వాళ్ళు ఏ పర్పస్ కి కొన్నారు, వేర్ ఇస్ దట్ గోల్డ్, ఆ గోల్డ్ ని మీరు ప్రభుత్వానికి దగ్గర పెట్టండి, బ్యాంకులలో పెట్టండి, ఇతరత్రంగా చేయండి అని ఒక గోల్డ్ డిస్క్లోజర్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకురావాలి. తర్వాత స్టేట్ వైజ్ గా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ఎంత పెట్రోల్ కన్జంప్షన్ అవుతుంది, ఏ వ్యక్తికి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, వాళ్ళ స్టేచర్ ఏంది, క్యాబినెట్ మినిస్టర్ కి ఎంత ఉండాలా, మినిస్టర్ ఆఫ్ స్టేట్ కి ఎంత ఉండాలా, ఇట్లా ఇదంతా క్లాసిఫై చేయాలండి. చేసి ఒక ఎస్ఓపిని ప్రధానమంత్రి డిక్లేర్ చేయాలి టు మినిమైజ్. అంతేగాని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి మేము పాటించము, బీజేపీ పాలిత రాష్ట్రాలు మేము పాటిస్తాము, అది దట్ ఈస్ ఆల్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ ఎవ్రీబడి మస్ట్ బి బిహైండ్ ది ప్రైమ్ మినిస్టర్. అయితే ఈ చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆ ఇద్దరు ఒక రోజు నో వెహికల్ డే పెడతా అది అని గంటకి రివ్యూలు పెడతాడండి. మీరు చంద్రబాబు నాయుడు అంటే ముఖ్యమంత్రి బాధ్యతలు ఇంకా చూస్తే ఇప్పుడు మొత్తం ఆఫీస్ అంతా, సెక్రటరేట్ అంతా ఆఫీసర్లతోనే, కాన్వాయ్లతోనే అంతా రచ్చ ఉంటది అనమాట. నో అదర్ చీఫ్ మినిస్టర్ హోల్డ్స్ సచ్ మెనీ రివ్యూ మీటింగ్స్ యాజ్ చంద్రబాబు నాయుడు. ఆయనకి అది ఒక పెంచాంట్ అనమాట. ఒక ఏంటంటే టు షో ఆఫ్ హిమ్సెల్ఫ్ యాజ్ పర్సన్ ఆల్వేస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద పీపుల్ అన్నట్టుగా ఒక ఇది చేస్తాడు. అట్లా కాకుండా ఇవన్నీ ఇప్పుడు మరి ఆయన చేయాలనుకున్నది పేపర్లెస్ గవర్నెన్స్ అని అంటున్నాడు, వాట్సాప్ గవర్నెన్స్ అంటున్నాడు. మరి ఇవన్నీ పొదుపు చర్యలే కదండి. పేపర్లెస్ గవర్నెన్స్ కానీ, వాట్సాప్ గవర్నెన్స్ కానీ ఇవన్నీ. మరి ఇవన్నీ ఉన్నాక ఇన్ని రివ్యూలు ఎందుకు, ఇంత పెద్ద ఆర్భాటం ఎందుకు, ఎక్కడ ఏం చేసినా గానీ ఇంత ఇవన్నీ కొంత అంటే ఆచరించడం ద్వారా ప్రజలని మోటివేట్ చేయొచ్చు తప్ప కేవలం ప్రకటనల ద్వారా మోటివేట్ చేయలేము. ది ఫస్ట్ థింగ్ దట్ ది గవర్నమెంట్ హ్యాస్ టు డూ ఇస్ క్లాసిఫై, ఎవరు ఎంత ఏ రకంగా. తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ తేయాలా, ఎంతమందికి ఫారెన్ ట్రిప్ కు పర్మిషన్ ఇవ్వాలా, ఎంతమందికి ఇవ్వదు. అసలు యాక్చువల్లీ మాక్సిమం మీకు ఫ్లైట్ జర్నీ చేసేదంతా బ్యూరోక్రసీ అండి. విచ్ కామన్ మ్యాన్, ఐ డౌట్ మేడం మీరు ఎన్నిసార్లు విమానం ఎక్కినారో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా తక్కువ సార్లు విమానం ఎక్కినా, అది కూడా కంపల్సరీ అయితే తప్ప. బికాస్ మై చిల్డ్రన్ వర్ స్టడీయింగ్ ఇన్ బెంగళూరు, చెన్నై అండ్ ఇన్ యుఎస్ఏ. కాబట్టి ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో పోయినా, డిస్పైట్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ రోబస్ట్ ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నా వీ వర్ ఫాలోయింగ్ సమ్ ఆస్టిరిటీ. ఇట్లా మనము ఆ ప్రశ్నలు వేసుకోవాలి. ఇప్పుడు వట్టిగా చౌటివాడికి నువ్వు ఏదో శంఖ ఊదినట్టుగా ప్రధానమంత్రి వాదన ఉంది అనేది నా అభిప్రాయం. దాన్ని ఖచ్చితంగా చిత్తశుద్ధితో చేయాలంటే ఈ షుడ్ క్రియేట్ అన్ ఎస్ఓపి. అన్ని రాష్ట్రాలకు ఒకే రకమైన కామన్ ప్రోగ్రామ్ పెట్టాలి. ఇప్పుడు ఇంకొక మాట ఏమైనా వస్తుందంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీని ఒక సంవత్సరం ఆపుతారు అని. అదే కనుక జరిగితే మాత్రం దేశంలో నిరుద్యోగం పెట్టరేగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ గోల్డ్ కంట్రోల్ వల్ల చాలా దారుణమైన పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సా, మనకు వెస్ట్ బెంగాల్, ఇక్కడి నుంచే ఈ కార్మికులు ఉంటారు, గోల్డ్ నగిషి పని చేసే వాళ్ళంతా. వాళ్ళ బతుకులలో ఒక రకమైనటువంటి ఆందోళన ఉంది. అంటే ఐ లివ్ ఇన్ హైటెక్ సిటీ ఏరియా. తర్వాత నిన్ననే మేము గోల్డ్ స్కీమ్ కడుతుంటే అక్కడికి పోతే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఎంత కొంటారు సార్ మీరు అందరు, మీ వల్ల ఒరిగేదేం తరిగేది. అసలు పెద్ద మొత్తాలలో పెద్ద సంఖ్యలో కొనేవాళ్ళ దాని మీద
మనం కనుక నిఘా పెడితే ఈ సామాన్యుడిని వదిలెట్టచ్చు అనేటువంటి మాట కూడా మాట్లాడుతున్నాడు. తర్వాత అంతేకాకుండా ప్రధానమంత్రి ఈ ఎస్ఓపిలో ఇది కూడా చేయాలి. ఏమని కేంద్ర మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, బ్యూరోక్రాట్స్ కానీ వాళ్ళ పెళ్లి అనేది సింపుల్ గా చేయాలని. ఇప్పుడు ఈచ్ మ్యారేజ్ ఈస్ కాస్టింగ్ మినిమం 100 to 200 crores జరుగుతున్నాయి. తను ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి 500 crores తో జరిగింది. ప్రధానమంత్రి షుడ్ డిక్లేర్ దట్ నో బడీ షుడ్ అటెండ్ దీస్ మ్యారేజెస్. ఏదో అట్లా దూరం నుంచే అంటే ఆన్లైన్ లోనే బ్లెస్సింగ్స్ ఇచ్చేటట్టుగా చేయాలి. ఈ పబ్లిక్ ఫంక్షన్స్ ని కొద్దిగా సింప్లిఫై చేస్తే కొంత బాగుంటుందని నా అభిప్రాయం. రైట్ ప్రకాష్